చేతులు కట్టుకోండి. అలా చేస్తారు బాగా. సైలెంట్ ఉండండి. మాట్లాడితే చెప్పేదా మీరే అప్పుడు సైలెంట్ ఉండమన్నా. ఏమైంది రా? ఎవరు వచ్చారా? నేను చాలా బాగున్నా. పిల్లలు బాగున్నారు అడగండి. ఎలా ఉన్నారు? కటింగ్ అయితే ఇలా చేయొచ్చు. బాడీ గుడ్ లైక్ అంతా నీకు కూడా ఎలా ఉందో తెలుసా? పైన పఫ్ వస్తుంది కదా, ఎవరైనా దాన్ని ఇది ఎలా తెలుసా? నెత్తి మీద సెగ్గొట్టు వస్తుంది కదా, స్వీటీ కాదు మరి కాదు. మా పిల్లలందరూ చాలా వ్యాఖ్యలు వేసుకున్నారు. ఓల్డ్ పాటలు వేసుకున్నారు. ఓల్డ్ కథలు కిట్టు బాగుందా? నీకేమైనా వాక్యం వచ్చా? నీకు వచ్చా? చెప్పు. పిల్లలు మీరు చెప్పండి పింకీతో కలిసి. తప్పు చెప్తున్నావు. కాదు కాదు నువ్వు కరెక్ట్ కాదు. అన్నిసార్లు నువ్వు కరెక్ట్ కాదు పింకీ. మనం కూడా పింకీలా అనుకుంటావు నేనే కరెక్ట్ అని. అసలు కాదు, మనం అసలు అన్నిసార్లు కరెక్ట్ కాదు. చెప్పండి. యెహోవా అసలు వాక్యం ఏంటది? కాదు యెహోవా ఒకసారి మళ్ళీ మా పిల్లల కోసం క్లియర్ గా చెప్పు. ముక్కుపోయింది కదా. కాదు నాకు తెలుసు. యెహోవా ఉత్తముడని రుచి చూచి. పిల్లలు రుచి అంటే ఏంటి? రుచి అంటే ఏంట్రా? టేస్టా? నేను ట్రాన్స్లేషన్ చేయవలేదు, అర్థం చెప్పన్నాను. సరే నేను చెప్పనా? చేదు, వగరు, తీపి, ఇవన్నీ టేస్ట్ కదా. సరే నన్నకే చాపింకి
నా దగ్గర చాక్లెట్ చాక్లెట్ వద్దా చాక్లెట్ తింటే చచ్చిపోతామా మా పిల్లలు చాక్లెట్ తింటే చచ్చిపోరు ఒళ్ళు పక్కడుగా అది చూడు అది అప్పుడు తక్కువ పింకి చాక్లెట్స్ తింటే చచ్చిపోరు పింకి లేదు చూడు పెడతాను నీ పేరు మోహన్ సాకేత్ రైట్ మోహన్ సాకేత్ చాక్లెట్ పెడుతున్నాను ఇక తింటున్నా చూడండి అరే నువ్వు చెప్పరా చాక్లెట్ తింటే చచ్చిపోతారా చాలంట పెట్టాను తినేసాడు బాగుంటావు కదా ఒకసారి పింకి హాయ్ చెప్పు పింకి హాయ్ పింకి 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 ఇప్పటికే అర్థమైందా చాక్లెట్ తింటే చచ్చిపోరు తింటావా నీకు కడతాను ఇంకొకటి ఏమవుతుంది చెప్పండి ఏమవుతుందో చెప్పండి ఒకసారి రా పింకి చాక్లెట్ తింటే చచ్చిపోతారన్నా చాలా బాగుందా చెప్పు ఇప్పుడు చెప్పు తెలుగు చెప్పు యెహోవా చాక్లెట్ తింటే చచ్చిపోతారు నువ్వు రుచి కోసం అడిగావు కదా దానికోసం చెప్పాను చాక్లెట్ తింటే రుచి తెలుస్తుందని అంతే కదా పిల్లలు ఇప్పుడు చెప్తాను యెహోవా ఉత్తముడని ఇంతకీ నీకు చాక్లెట్ తినదని చెప్పినాను చాక్లెట్ తినదని చెప్పేవాడ అవునా చెప్పాను ఎందుకు చచ్చిపోతాను చాక్లెట్ తింటే చచ్చిపోతారని చాక్లెట్ తీసుకురా సరే సరే మీరు గొడవలు పడకూడదు అందరూ చాలా మంచిగా ఉండాలి నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు బైబిల్లో అబద్ధాలు చెప్పకూడదు నువ్వు కదా అబద్ధాలు చెప్పేవారంట ఆ కర్రోడికి పిల్లలంట నువ్వు ఆ కర్రోడి పిల్లడువా ఏసే పిల్లడు కదా ఒకవేళ ఎవరైనా మన ఎంత తప్పు చేశారనుకో క్షమించాలి ఓకేనా ఇప్పుడు మీ ఇద్దరు వాక్యం చెప్పండి యెహోవా పిల్లలు మీరు చెప్పండి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి మీకు అర్థమైందా ఇప్పుడు పిల్లలు మీరు చెప్పండి ఇప్పుడు కదా యేసయ్య ఎంత ప్రేమిస్తాడో ఎంత మంది ఆదరిస్తాడో ఎంత బాగా చూసుకుంటాడో మనము చూపించాలి అంటే మనకి ఏసీ తెలుసు పిల్లలు మీరు ఈ సిబిసి ద్వారా ఏసైని టేస్ట్ చేశారు
ఏసై ఎలా ఉంటాడో మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? అయ్యా మళ్ళీ పింకి నాకు వస్తున్నాయా? అయ్యా వస్తున్నాయా? ఫ్రెండ్స్ సారీ పింకి సారీ. ఓకే అయ్యా. అసలు కొట్టుకోకూడదు. నీళ్ళు చెప్పు చాలు. ఇక్కడ లిక్స్ చెప్తున్నాయా? అవునయ్యా. అక్కడ ఉన్న మోహన్ ఉంటుందట. కాదు మరి ఈ 4 రోజులు మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం కదా. మళ్ళీ రేపు ఉందా సిబిసి? రేపు ఉంది కాబట్టి మీరు చాలా తొందరగా వచ్చారండి. మీరు కూడా వస్తారా? స్వీటీ పిల్లలు మీరందరూ రేపు చాలా తీసుకురావాలి. చెప్పండి బాబు. నేను ఎవరు తీసుకొచ్చాను? అయ్యా స్వీటీ అయ్యా స్వీటీ తీసుకొచ్చింది కదా. స్వీటే తీసుకొచ్చిందని చూసారు వీళ్ళిద్దరిని స్వీటీ తీసుకొచ్చింది. మరి మీరు ఎవరు తీసుకొచ్చారు? అయ్యా వాళ్ళు ఎవరిని తీసుకురాలేదని రేపు తీసుకొస్తారు. రేపు మీతో పాటు మీ ఫ్రెండ్స్ తీసుకురావాలి. ఓకేనా? రైట్ పిల్లలు మనంతా పాట పాడదాం. వీళ్ళు డాన్స్ చేస్తారు. ఏ పాట పాడదాం? మళ్ళీ మళ్ళీ చేసేది చేద్దామా? మీకోసం పాట పెడతాను. మా పిల్లలు కూడా నిల్చుందామా? ఇది కూడా కలిసి చేద్దామా? నిలబడండి ఫాస్ట్. ఏ జానీ బయటికి రా. రేపు తొందరగా రావాలంటే వెళ్ళాలి కదా. ఒకసారి అందరూ మోకరించండి. 1 2 3 అంటే 1 2 3 ప్రార్థన చేసుకుందాము. ఓకేనా? కలుపుకోండి. నువ్వు